Hari Om Ramakrishna Hari. Dear all devotees, with the sweet blessings of Lord Panduranga and Mata Rukmini and divine blessings of our Sringeri Peetam and other saints, Sri Vitleswara Nityanandana Satram doing their best services of Anna Prasadam in Sri Vitleswara Nityanandana Satram Pandaripur. Also, Sri Vitleswara Bhakta Samaj helping for poor students in education, health, wealth and their marriage. Now we are in the 10th year with the support of many kind-hearted donors and our Sevadal and trust members for the last 10 years. As a fruitful result of 10 years service, Sri Vitleswara Bhakta Samaj was offered Kamadhenu Puraskaram by Sri Ramayanam Mahesh Swamiji in their Sri Lalita Maheshwari Peetam, Kuttur near Nellore. Please visit this video and get the blessings of Lord Panduranga. Ramakrishna Hari, Ramakrishna Hari, Ramakrishna Hari. ఆహ్వానిస్తూ జై బోలో పాండురంగ విఠల్ మహారాజ్ కి మాకు శ్రీ స్వామివారి సేవ చేసే భాగ్యం కలిగింది. ఈ సందర్భంగా శ్రీ శ్రీహరి దాసు స్వామివారిని సన్మానించే భాగ్యంలో మాకు నెల్లూరులో సాయి సేవలో నిరంతరం తరలిస్తున్నటువంటి అద్దాల సాయిబాబా మండలం అంటారు, బాలాజీ నగర్ శ్రీ మధుసూదన సాయి వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ స్వామివారి సత్కారంలో వారికి భాగాన్ని ఏర్పాటు చేస్తూ సేవని, అదేవిధంగా సినీ నిర్మాతగా రియల్ ఎస్టేట్ రంగంలో పూర్వ ఐఏఎస్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ఈవో బ్రహ్మశ్రీ డాక్టర్ కె రమణాచారి జన్మదినోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట లలితా మహేశ్వరి ఆశ్రమంలో కామధేను పురస్కారాలను అందజేశారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పురస్కారాలు 12వ ఏడాది కూడా ఘనంగా జరిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేద పండితులు, కళాకారులు, అర్చకులు, డాక్టర్ కెవి రమణాచారి అభిమానుల మధ్య కోలాహలంగా కొనసాగింది. కామధేను పురస్కారాల కార్యక్రమం లలిత భరద్వాజ దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ రామాయణ మహేష్ స్వామి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు, వేద పండితులు, అర్చకులు కామధేను పురస్కారాలు అందుకున్నారు. సమయానందనాథ స్వామి, ఆత్మకూరు శివయ్య స్వామి, చక్రాల ఆనంద్ కుమార్, మల్లవరపు లక్ష్మీ నరసింహం, మురళీకృష్ణమాచార్యులు, పారా శ్రీధర్ శర్మ, టంగుటూరు కృష్ణ, అర్చక సమాఖ్య శేషాచార్యులు, రాఘవేంద్ర, ప్రభాకర్ శాస్త్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పండరి భజనలతో, వేద మంత్రాలతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మైపాడు రాజా నిర్వహించారు. కామధేను పురస్కారాలు అందుకున్న వారిలో పండరీపురం నుంచి వచ్చిన హరిదాస్, నిజామాబాద్ దగ్గర ఎడవల్లి పీఠం సమర్థ రామదాసు గారి మనవడు రామదాసు శ్రేయంశి, చిక్కడపల్లిలోని వేద పండితులు బ్రహ్మశ్రీ అనిరుద్ధ్ కులకర్ణి ఘనపాటి, పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అధర్వణ వేద పండితులు, శివమర్గ్ మధ్యప్రదేశ్ వేద పండితులు ప్రస్తుతం గూడూరులో ఉన్నారు. ఒంగోలు అర్చకులు దారువేముల గురు బ్రహ్మశాస్త్రి, తమిళనాడు అర్చకులు రామ్దొరై, మధ్యప్రదేశ్కు చెందిన అర్చకోత్తములు సురేష్ తివారీ, నెల్లూరుకు చెందిన పండితులు రామాయణం హరీష్ కుమార్, మహర్షి హరితసానందులున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు పూర్వ ఐఏఎస్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ఈవో బ్రహ్మశ్రీ డాక్టర్ కె రమణాచారి
జన్మదినోత్సవాలను పురస్కరించుకొని చేయాల్సిందిగా जय बोलो श्री हरिदास महाराज की, श्री हरिदास महाराज की जय, पांडुरंग विठ्ठल महाराज की जय। jadi Aur Maharaj, Aur Pandal. శ్రీ హరిదాస్ గారిని వెంకటాచలం అయ్యప్ప స్వామి గుడి నిర్వాహకులు వారు స్వామివారికి భక్తి ప్రపత్తులతో పండరీపురం నుంచి విచ్చేసినటువంటి శ్రీ హరిదాస్ గారికి వారికి సన్మానితం చేస్తున్నారు. అందనే సింహపు నడుము అతి సన్నము